హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి, మేమైతే ఇప్పుడు మద్దాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా మనం ఇక్కడి స్థల పురాణం అలానే దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్లో తెలుసుకుందాం పదండి. ఇంకా ఈ ఆలయం అయితే ఏలూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలానే జంగారెడ్డిగూడెంకి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ ఆలయం అయితే బైనేరు నది తీరంలో ఎర్రకాలువ డ్యామ్కి దగ్గరలో అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే స్వామివారు మనకి తెల్లమద్ది వృక్షపు త్వరలో అయితే దర్శనమిస్తారు. అలానే ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. అదేంటంటే మద్ది చెట్టే గర్భగుడికి గోపురంగా అయితే మనకు కనిపిస్తుందన్నమాట. ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత కూడా అదే. ఇంకా మనమైతే ఈ గుడి చరిత్ర గురించి చెప్పుకుందామండి. ఇదైతే మనకి కొన్ని యుగాల నాటి చరిత్ర అనమాట. మళ్ళీ మనం ఒక్కసారి అయితే సీతారాముల వనవాసం సమయం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి. అక్కడి నుంచే ఈ మద్ది చెట్టు యొక్క కథ అన్నది ప్రారంభమైంది. లంకలో ఉన్నవారు అందరూ రాక్షసులు కాదండి. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషణుడు మాత్రమే మనందరికీ తెలుసు. కానీ రావణుడి సైన్యంలో ఓ రాక్షసుడు కూడా సాత్వికుడే. అతనే మధ్వాసురుడు. మధ్వాసురుడు మాత్రం కత్తి పట్టను, జీవహింస చెయ్యను అని అంటూ ఉండేవాడంటండి. దీంతో రావణుడైతే తీవ్ర ఆగ్రహానికి అయితే వ్యక్తం చేసేవాడట. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమంతుడి పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన మధ్యుడు అనే అసురుడు హనుమంతుడికైతే గొప్ప భక్తుడైపోయాడంటండి. నిత్యం ఆంజనేయ స్వామినే ఆరాధిస్తూ ఉండేవాడంట. కానీ శత్రుపక్షంలో ఉండడంతో స్వామిని నేరుగా దర్శించుకునే భాగ్యం అయితే అతనికి దక్కలేదంటండి. వచ్చే జన్మలో అయినా స్వామి యొక్క సాక్షాత్కారం పొందాలని అయితే వీరమరణం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ యుగంలో మధ్వాసురుడు అయితే వీరమరణం పొందాక మళ్ళీ ద్వాపర యుగంలో మధ్వికుడిగా అయితే జన్మించాడు. అప్పుడు కూడా దురదృష్టవశాత్తు కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చిందంటండి. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూడగానే అయితే తనకి మళ్ళీ గతం గుర్తొచ్చి మళ్ళీ ప్రాణత్యాగం అయితే చేశాడంట. తరువాత అయితే మళ్ళీ కలియుగంలో మధ్యుడనే మహర్షి రూపంలో అయితే జన్మించాడంటండి మధ్వాసురుడు. అప్పుడైతే హనుమంతుడి కోసం అయితే ఘోర తపస్సు చేస్తాడు. ఒక రోజైతే మధ్యుడు పక్కన ఉన్న కాలువలో స్నానం చేసి వస్తుండగా అయితే దారిలో సోమశిల్లి పడిపోయాడంటండి. అప్పుడు అక్కడికైతే ఒక వానరం వచ్చి అతన్ని లేపి సేవలు చేస్తూ తినడానికైతే కొన్ని పళ్ళు ఇచ్చిందంటండి. ఆ రోజు నుంచి అయితే ప్రతిరోజు ఆ వానరం వచ్చి మధ్యుడికైతే కొన్ని సపర్యలు చేసుకుని పండ్లు ఇవ్వడంతో, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను, నువ్వెవరో నాకు తెలియదు కదా, నాపై ఎందుకింత ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పి అయితే మధ్యుడు అడిగాడంట. దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి అయితే ఆయనకి దర్శనమిస్తారు. స్వామి దర్శనం చేసుకున్న మధ్యుడు, నిన్ను నేను ఒక కోరిక కోరుకుంటాను స్వామి, నెరవేరుస్తావా అని అయితే అడుగుతాడంట. అప్పుడైతే ఆంజనేయ స్వామి అయితే కోరుకోమంటాడంటండి. అప్పుడు మధ్యుడు, స్వామి ఇంక నేను నిన్ను వదిలి ఎప్పుడు ఉండలేను, నీతోనే ఉండేలా ఒక వరం అయితే ప్రసాదించు అని అయితే కోరుకున్నాడంట. దీంతో సరే అన్న హనుమంతుడు, నీవు మద్ది చెట్టుగా అయితే అవతరిస్తే ఆ చెట్టు కింద నేను శిలారూపంలో వెలుస్తానని అయితే అంటాడంటండి. అలా వెలిసిన దేవాలయమే ఈ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అండి. దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు అయితే కనిపిస్తారనమాట. ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో ఒక పాదం ముందుకు వేసి ఒక అడుగు వేసినట్టుగా అయితే మనకి ఇక్కడ విగ్రహం కనిపిస్తుందండి. తరువాత అయితే ఓ భక్తురాలకి స్వప్నంలో కనిపించి అయితే మద్ది చెట్టు త్వరలో ఉన్నానని తనకు ఆలయాన్ని నిర్మించమని అయితే ఆదేశించారంటండి. దీంతో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అయితే అక్కడ ఆంజనేయ స్వామి రాతి విగ్రహం అయితే కనిపించిందట. అలా 1166వ సంవత్సరంలో అయితే ఆ ఊరి వారికి స్వామివారు మొట్టమొదటిగా అయితే దర్శనం ఇచ్చారని అయితే పురాణాలు చెప్తున్నాయండి. తరువాత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక అయితే 1978వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని అయితే నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడు కాబట్టి నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా అయితే ఉంచేశారంట. ఇంకా ఈ ఆలయం లోపల కూడా నక్షత్రాలు అలానే వాటి ఫలితాలు కూడా పెట్టారండి. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసేసుకోండి.
సో ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇక్కడైతే ఆ రోజు కోలాటాలు చాలామంది చేశారనమాట. ఇంకా చాలా 4-5 గ్రూప్స్ వరకు అయితే వచ్చాయి. ఇంకా అవి కూడా నేను చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే చేసేసాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.